రెబల్ స్టార్ మొహమాటస్తుడు. ప్రభాస్ అంటేనే దర్శకులకే కాదు నిర్మాతలకు కూడా డార్లింగే. ఇక హీరోయిన్లైతే తనకు ఫిదా అవ్వక తప్పదు. తన ఫుడ్ ట్రీట్మెంట్ అలా ఉంటుంది మరి. అలాంటి రెబల్ స్టార్ చాలాసార్లు ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేశాడని మీకు తెలుసా? చాలా మందిని నమ్మి మోసపోయినా పూరి జగన్నాథ్ని మించేలా రెబల్ స్టార్ కూడా మోసపోయాడని మీకు ఎంతమందికి తెలుసు? ఇదే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. కారణం, రెబల్ స్టార్ 300 కోట్ల రెమ్యునరేషన్ స్థాయికి చేరుకుని కూడా 1000 కోట్ల వరకు అప్పు చేయాల్సి వస్తుందట. ఇందులో ఎక్కడా తను నష్టపోయే అంశం లేదు. ఊహించని రేంజ్లో తెలివిగా రెబల్ స్టార్ దూసుకెళ్తున్నాడు. ఒకవైపు ల్యాండ్ మీదే కాదు, పాన్ వరల్డ్ మూవీ మీద కూడా భారీ పెట్టుబడి పెడుతున్నాడు. స్పిరిట్ మూవీ విషయంలో రెమ్యునరేషన్ వద్దని ఏదో సెన్సేషన్ నిర్ణయం తీసుకున్నాడు. అదేంటి, ఎందుకు సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నాడు? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ బేసిక్గానే రాజు, ఆస్తుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి స్టార్కి 1000 కోట్ల అప్ప, ఇది నిజమని తెలుస్తోంది. 1000 కోట్ల అప్పు వెనక చాలా పెద్ద బిజినెస్ స్ట్రాటజీ ఉంది. దాంతో తన స్పిరిట్ మూవీకి కనెక్షన్ కూడా ఉంది. టాలీవుడ్లో తెలివైన హీరో అంటే శోభన్ బాబు అంటారు. టాలీవుడ్లో తెలివైన హీరో ఎవరు అంటే ఠక్కున శోభన్ బాబు పేరు చెప్తారు. ఎందుకంటే సంపాదించింది స్థలాల మీద ఇన్వెస్ట్ చేసి కోట్లు గడించాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం ఇండస్ట్రీకి నేర్పించాడు. ఇక ఆ విషయంలో మురళీమోహన్, చిరు అనుకో అంతా ఆయన దారిలోనే నడిచారు. అయితే రెబల్ స్టార్ పాన్ ఇండియా కింగ్ కాబట్టి తన ప్లానింగ్ కూడా కింగ్ సైజులోనే ఉంటుంది. అందుకే తన కల్కి మూవీ వసూళ్ల లెక్క 1195 కోట్లయితే ఆ స్థాయిలోనే అప్పు చేశాడు ప్రభాస్. అంత అప్పు అంత అర్జెంట్గా దేనికోసం? తనకే సినిమాకు 300 కోట్ల రెమ్యునరేషన్ వస్తుంది. అలా చూస్తే 1000 కోట్ల అప్పు అవసరమే వచ్చింది? ఇది సామాన్యంగా ఎవరికైనా వచ్చే డౌట్. నిజానికి రెబల్ స్టార్ అప్పు చేసేది బిజినెస్ చేసి నష్టపోవడానికి కాదు. తనిప్పుడు మనీని కార్ల మీదో లగ్జరీ ఖర్చుల మీదో కాకుండా స్థలాలు, పొలాలు, విల్లాల మీద పెడుతున్నాడు. సినిమాల మీద కూడా పెట్టుబడి పెడుతున్నాడు. అది కూడా రిజల్ట్తో సంబంధం లేకుండా డబ్బులు వచ్చేలా మైండ్ బ్లోయింగ్ ప్లానింగ్తో దూసుకెళ్తున్నాడు. ఆల్రెడీ 2 ఫామ్ హౌస్లు ఉన్నాక కూడా ప్రభాస్ 3వ ఫామ్ హౌస్ కోసం 300 కోట్లు పెట్టుబడి పెడుతున్నాడు. ఫ్యూచర్లో కన్వెన్షన్ సెంటర్కు ఉపయోగపడేలా ఈ ఫామ్ హౌస్ని యూరోప్లో నిర్మించే మాన్షన్స్లా డిజైన్ చేశారట. ఇల్లే 2 ఎకరాల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఆల్రెడీ లండన్లో మాన్షన్ కొన్న ప్రభాస్ ముంబైలో 3 లగ్జరీ ప్లాట్లు కొనేశాడు. ఆల్మోస్ట్ ఈ ఇన్వెస్ట్మెంటే 270 కోట్లు. అలానే కొత్త ఫామ్ హౌస్ కోసం 300 కోట్లు అప్పు తీసుకున్నట. ఇక తనతో సందీప్ రెడ్డి వంగా తీసే మూవీ కోసం తను తీసుకోవాల్సిన రెమ్యునరేషన్నే పెట్టుబడిగా పెడుతున్నాడు. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ తో పాటు నార్త్ లో కేవలం ముంబై, ఢిల్లీ సిటీల రైట్స్ కోసం 200 కోట్లు అదనంగా చెల్లించేలా డీల్ సెట్ చేసుకున్నాడు. అంటే స్పిరిట్ మూవీ హిట్ అయితే అందులో తనకి 30% వాటానే కాదు, ఈ సినిమా ఢిల్లీ, ముంబైతో పాటు ఓవర్సీస్ రైట్స్ కూడా తనే సొంతం చేసుకున్నాడంటే వాటిల్లో కనీసం 200 కోట్ల బిజినెస్ జరగచ్చు. ఇలా ఎలా చూసినా 2000 నుంచి 5000 కోట్ల వ్యాపారాన్ని చాలా సెక్యూర్డ్ ఫీల్డ్ సంపాదించే పని చేస్తున్నాడు ప్రభాస్. ఓవైపు స్థలాలు, విల్లాలు, ఫామ్ హౌస్లతో స్థిరాస్తులు సొంతం చేసుకుంటూ మరోవైపు చాలా సెక్యూర్డ్గా అనిపించేలా ఏరియా రైట్స్ పరంగా కూడా సినిమాల్లో పెట్టుబడి పెడుతున్నాడు. ఈ విషయంలో టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్ హీరోలు కూడా మించిపోయాడు రెబల్ స్టార్.